బ్రేకింగ్ న్యూస్ మరోసారి హైడ్రా ఆధ్వర్యంలో భారీ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 3 ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ లేక్ పరిధిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫామ్ హౌస్ దగ్గరకు హైడ్రా అధికారులు చేరుకున్నారు. అలాగే మల్లంపేట చెరువులో ఆక్రమణలను కూల్చేస్తున్నారు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ లో విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో 3 విల్లాలు ఉన్నాయి. బఫర్ జోన్ లో 5 విల్లాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే బోరబండలోని సున్నం చెరువులో ఆక్రమణలు కూడా కూల్చివేస్తున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ను చూడొచ్చు. వాటిని హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చొద్దంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు హైడ్రా భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కూల్చివేతల దిశగా 3 చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. మూడు చోట్ల నేలమట్టం చేస్తున్నారు. మా ప్రతినిధి దేవిక కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశంలో ఉన్నారు. దేవిక, ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ఇప్పుడు మీరు ఏ కూల్చివేతలు కొనసాగుతున్న చోటు ఉన్నారో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడైతే షేర్లింగంపల్లి ఇక్కడ ఏరియా ఉందో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక సున్నం చెరువు ఏదైతే ఉందో ఇటు బోరబండ పరిధికి వస్తూ ఉంటుంది. కానీ ఏదైతే ఈ సున్నం చెరువు ఉందో దాన్ని కానించుకొని ఏదైతే ఇప్పుడు ఈ 4 అంతస్తుల మేడ ఉందో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి 2-3 రోజుల క్రితమే హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా మార్క్ చేయడం జరిగింది. ఎక్కడి వరకు ఉంది ఏంటి అని చెప్పి 2-3 రోజుల ముందే ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళతో, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ బిల్డింగ్ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పినది ఏంటంటే అసలు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే ఈ విధంగా వచ్చి కూల్చడం అనేది మేము ఏం చేయాలి, ఇది 7 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది, అప్పుడంతా లేదు, ఇప్పుడే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక అర్ధగంట నుంచే ఈ కూల్చివేతలు అన్నీ కూడా మొదలయ్యాయి. ఏదైతే ఇప్పుడు సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువుని ఆనుకొని ఈ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ ఉందో అది ఉంది. అందుకని ఎఫ్టీఎల్లో ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కూల్చివేతలు మేము చేస్తున్నాము అంటూ ఒకవైపు హైడ్రా అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో అసలు 7 సంవత్సరాల నుంచి ఏమీ చేయండి, అసలు మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, అసలు మాతో ఎవరూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మేము రూపాయి కూడగొట్టుకొని కట్టుకున్న ఇల్లు అని చెప్పి కట్టుకోబోతున్నాము, అలాంటిది ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే సున్నం చెరువు ఉందో ఏదైతే ఇప్పుడు మనకి చెట్లు అవన్నీ కనిపిస్తున్నా చుట్టుపక్కల మొత్తం కూడా సున్నం చెరువు, ఆ పక్కన ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా మంది గుడిసెలు వేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు ఈ సున్నం చెరువుకి ఆనిచ్చుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్ ఉందో దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేలమట్టం చేస్తుంది హైడ్రా. మొత్తానికైతే చెరువులు నాలాలు ఏవైతే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఎవరైతే కట్టుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా నోటీసులు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా నేలమట్టం చేయడానికి ముందుకు వస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నాం రోహిత్, ప్రస్తుతానికైతే ఒక అర్ధగంట నుంచి మాత్రం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా ఏదైతే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ 4 అంతస్తులో కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీన్ని మొత్తం కూడా నేలమట్టం చేయడానికైతే ముందుకు వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని కూలుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి వెంటనే కాల్ రావడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతగానో మొర పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రూపాయి మేము కష్టపట్టుకొని అంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామన్న ఇదిలో మేము ఇక్కడ ఉన్నాము. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి దాదాపుగా ఇది 7 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో వాపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మనం చూడొచ్చు ఒక్కసారిగా ఏదైతే ఎన్ని నిర్మాణాలను అక్కడ కూల్చేశారు. దేవికి అక్కడ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ను కూలుస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిర్మాణం జరిగి నివాసం ఉంటున్న ఇళ్లను కూడా కూల్చివేశారా? లేదు రోహిత్, ప్రస్తుతానికైతే ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. అర్ధగంట ముందు వరకే. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ బిల్డింగ్ అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి హైడ్రా కమిషన్ రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా బిల్డింగ్లు ఉన్నాయా ఎఫ్టీఎల్ పరిధిలో? ఇది నిర్మాణంలో ఉన్నది కాకుండా ఇంకా ఏమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా? దీన్ని కూల్చిన తర్వాత ఇంకేమన్నా కూల్చబోతున్నారా? అక్కడ ఒక్క బిల్డింగే ఉందా?
ఎస్ రోహిత్, ప్రస్తుతానికైతే దీని పక్కన కూడా కొన్ని ఏవైతే చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో, అంటే రేకుల షెడ్ కానివ్వండి, లేకపోతే నార్మల్ ఈ గుడిసెలు ఉన్నాయో వాటిని కూడా తీసే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు బ్లూ కలర్ షెడ్ లాగా ఉందో దాన్ని, అలాగే ఆ పక్కన ఏవైతే చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అంటే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ సున్నం చెరువు ఉందో దానికి ఆనుకొని ఉన్న ఈ రేకుల షెడ్లు కానివ్వండి, లేకపోతే ఈ ఎవరైతే బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు, వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం ఉందే తప్ప ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ బిల్డింగ్ని మాత్రమే ఇప్పుడు మేము కూలగొడతాము అంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. రోహిత్, ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక మహిళ కూడా అక్కడ ఏడుస్తోంది. ఎస్ రోహిత్, ప్రస్తుతానికి చూడొచ్చు, ఎప్పుడైతే ఆవిడకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి మేము ఏ అధికారులు ఉన్న ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం, మేము ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది, ఆయన ఏ విధంగా ఇక్కడికి వస్తారు అంటూ కూడా ఆవిడ పొద్దున్న నుంచి కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆవిడతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే ఇప్పుడు మీరు కూలగొట్టేయండి. ఆయన కోర్టులో ఉంది, మీరు ఎలా కూలగొడతారు? కోర్టులో ఉంది, ఇది ఎలా కూలగొడతారు చెప్పండి, మీరు చెప్పండి. నన్ను పట్టుకుని అంటే మీరు అడగండి గవర్నమెంట్కి, కోర్టులో ఉంది ఎలా కూలగొడతారని. ఏదైతే ఇప్పుడు సున్నం చెరువు ఉందో దానికి ఆనిచ్చి ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ చెప్పడం ఏమీ చెప్పలేదు. లేదండి, మాకు చెప్పలేదు. మాకు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ ఉన్నదని ఒక బిల్డింగ్ చూపించారు, అక్కడి నుంచి అది అయితే అది బఫర్ జోన్ కాదు. ఇక్కడ ఉన్నది దానికి నోటీస్ ఇచ్చారు, 200 ఫీట్స్ అడుగులోని ఇక్కడ ఉన్నదానికి. మరి వాళ్ళదప్పుడు అది ఏమవుతుందో మీరే కనుక్కొని మాకు చెప్పండి. మాకు తెలియదు కదా, మేము ఏదో తెలియక అమాయకులను కొనుక్కున్నందుకు గవర్నమెంట్ మాకు చాలా పెద్ద శిక్ష సంతోషం. అంటే మీకు పొద్దున ఏ సమయానికి తెలిసిందండి? నోటీస్ తెలీదు. ఇక్కడ ఉన్నగా మా ఇంజనీర్ దగ్గర ఫోన్ లాక్కుంటే ఎవరో ఒక అతను చెప్తే పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చామండి. ఎంత పెట్టి కొన్నారండి? ఎప్పుడు కొన్నారు? అవన్నీ ఇప్పుడు నాకు అడగండి, నాకు తెలియదు. వీలైతే ఇది ఆపడానికి ట్రై చేయండి. మా లాటోళ్ళు కప్పిన ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళకైనా ఆపడానికి ట్రై చేయండి. ఎలాగో అయిపోయింది మాది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతగానో ఎల్ఆర్ఎస్ ఉంది, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఉంది, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సర్టిఫై చేసింది ఇది మంచి భూమి అని. దీనికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. సో మరి ఇలాంటి ల్యాండ్ని మీరు సడన్గా ఎఫ్టీఎల్ అని కూల్చేస్తే ఎట్లా? పోనీ ఓకే ఒక్క నిమిషం ఉండండి, చెప్పేదేనండి. ఓకే, మేము పర్ఫెక్ట్ పర్మిషన్స్ విత్ యుఎల్సి ఎల్ఆర్ఎస్ అన్నీ ఉండి విత్ ఇదిగో పెద్ద పర్మిషన్ కాపీ ఉంది, మీరు హిస్టరీ రికార్డ్స్తో సహా నా దగ్గర అంతా ఉంది రికార్డు. మీరు కావాలంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందంటే మీరు నోటీస్ ఇచ్చి తీసుకుని మాకు తగిన కాంపన్సేషన్ ఇచ్చి తీసుకోండి. ఇట్స్ ఎ ఫెయిర్ దిస్ థింగ్. అదర్వైజ్ హౌ కెన్ నార్మల్ సిటిజన్స్ హూ ఆర్ ట్యాక్స్ పేయింగ్, అబైడింగ్ బై ఆల్ ద రూల్స్, పేయింగ్ ఆల్ ద అమౌంట్స్, గెటింగ్ ద ప్రాపర్ పర్మిషన్స్ అండ్ అది అసలు సెట్ బ్యాక్స్ ఇచ్చి ప్రాపర్గా కట్టాం, ఎలా పర్మిషన్లో ఉందో అలాగే, ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా వేయలేదు. అంత పర్ఫెక్ట్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్స్ మీరు ఎలా కూలుస్తారు? పోనీ మీరు ఎఫ్టీఎల్ అంటే ఇది కోర్టులో స్టేటస్కో ఆర్డర్లో ఉంది, అదైనా మీరు రెస్పెక్ట్ చేయాలి కదా. దిస్ ఈజ్ అన్ఫేర్ కదా ఇది. ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక సమ్ ఫెయిర్ ప్రిన్సిపల్ మీద నడవాలి, అంతేకాని ఆన్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఫ్యూ అఫీషియల్స్ మీద అయితే నడవకూడదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి. సంథింగ్ హ్యాస్ టు చేంజ్. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం రోహిత్, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆల్రెడీ మా దగ్గర అన్ని ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అసలు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉండదు అని చెప్పి కూడా బాధితులు చెప్పడం జరుగుతుంది. ఒకసారిగా చూడొచ్చు, ఇప్పుడు వరకు అయితే ఏదైతే ఈ హైడ్రా కమిషన్ రంగనాథ్ ఉన్నారో ఆయన 2-3 రోజులు ముందే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి ఎక్కడి వరకు బఫర్ జోన్ వస్తుంది, ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ వస్తుందని చెప్పి అన్ని కూడా మార్క్ చేసుకొని వెళ్ళినప్పటికీ కూడా మరి ఏ విధంగా ఇది ఎందుకు జరుగుతుందని చెప్పి బాధితులు కూడా ఎంతగానో వాపోతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. రోహిత్, రైట్ దేవిక, ఈరోజు హైడ్రా చాలా దూకుడుగా వెళుతోంది. 3 చోట్ల అక్రమ నిర్మాణాలు అంటూ వాటిని కూల్చివేస్తోంది. బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. సున్నం చెరువులో ఒక అపార్ట్మెంట్ను కూల్చివేస్తున్న చోట అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు పోలీసులు. ఒక పెద్ద భవనాన్ని, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ని కూల్చివేస్తున్నారు. అయితే దీనికి ఎల్ఆర్ఎస్ ఉంది, అనుమతులు ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొచ్చినా మా మాట వినడం లేదు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అయ్యి మాకు నోటీసులు ఇచ్చి మేము చెప్పేది విని
అప్పుడు కూల్చివేస్తే పర్వాలేదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్కి విఘాతం కలిగిస్తున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే 3 చోట్ల ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు అమీన్పూర్ లేక్లో ఉన్న కాటసాని భవనాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. ఆర్టీవీ మీకు అది ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన అమీన్పూర్ లేక్లో ఉన్న భవనాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, అమీన్పూర్ లేక్లో కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, మొత్తంగా చూసుకుంటే హైడ్రా చెరువుల ఆక్రమణల విషయంలో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా ఈ కూల్చివేతల పర్వం మొదలుపెట్టింది. అటు అమీన్పూర్ సంబంధించిన చెరువులో కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈయన మాజీ ఎమ్మెల్యే, పాణ్యంకి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు. సో ఈయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లను ఇప్పటికే గుర్తించింది. అక్కడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పూర్తి నివేదిక తీసుకున్న అనంతరం కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించింది. దీంతో పాటుగా హైదరాబాద్ లో చూసుకుంటే మనం సున్నం చెరువుతో పాటుగా మల్కంపేట బాచుపల్లి చెరువులో దాదాపు 8 విల్లాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన స్థానిక ఇరిగేషన్ లేదా మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించిన ఈ 3 చోట్ల ఒక్కసారిగా కూల్చివేతల పర్యం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఆదివారం కావడంతో వేగవంతం చేసింది. వారికి ఎలాంటి ఆప్షన్ లేకుండా ఈ హైడ్రా రంగంలోకి దిగి స్థానిక మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి కూల్చివేతల పర్వం కొనసాగిస్తుంది. మనం చెప్పుకోవచ్చు, ఓవరాల్ గా ఈ చర్చనీయాంశం అవుతుంది. హైడ్రా యొక్క పరిధిని కూడా ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉందని చెప్పి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ రంగనాథ్ మనం చూసుకోవచ్చు, గత వారం రోజులుగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలో ఉన్నటువంటి చెరువుల విషయంలో, ఆక్రమణల విషయంలో ఉక్కుపాదం మోపుతామంటూ స్థానిక అధికారుల నుంచి పూర్తి నివేదికలు తెప్పించుకున్నారు. అంటే ఎక్కడ ఎంతవరకు ఎన్ని చెరువులు ఆక్రమణలకు గురాయని చెప్పి హైడ్రా కమిషనర్ ఇవి రంగనాథ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎంతవరకు ఆక్రమణలు జరిగాయి, ఎఫ్టీఆర్ బఫర్ జోన్ పరిధిలలో ఎన్ని నిర్మాణాలు జరిగాయని చెప్పి ప్రత్యక్షంగా ఆయనే వెళ్లి చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆకస్మిక పర్యటనలో అంటే ర్యాండమ్ గా వెళ్లి చెక్ చేస్తే ఆక్రమణలు ఎంతవరకు జరిగాయి, ఇవి ఈ మధ్య కాలంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో చెరువులు నిండుకుండలాగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్రమణలు ఎంతవరకు జరిగాయి అనేది ప్రత్యక్షంగా ఆయనే వెళ్లి చూసి చెక్ చేసి దానికి సంబంధించిన పూర్తి నివేదికలను తెప్పించుకున్నారు. అందులో భాగంగానే ఒక్కసారిగా 3 చోట్ల మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఆదివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతల పర్వం మొదలుపెట్టింది. మనం చూసుకుంటే అమీన్పూర్ చెరువుకు సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు అందాయి. దీంతో పాటుగా ఇక్కడ మనం సున్నం చెరువుని ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఈ సున్నం చెరువుకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు వారి బినామీలతో కలిసి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సున్నం చెరువులో వాటర్ దందా అంటే వాటర్ సప్లైకి సంబంధించిన దందా కూడా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి గుర్తించిన హైడ్రా అధికారులు దీనిపైన పూర్తి అంటే ఏమన్నా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి? అక్కడ ఏమన్నా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి అమీన్పూర్ లేక్ దగ్గర? ఎస్ రోహిత్, అమీన్పూర్ దగ్గర ఇప్పుడు ఇప్పటికే హైడ్రా అధికారులు చేరుకున్నారు. భారీ జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఇక్కడ సున్నం చెరువు దగ్గర అయితే ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా బాచుపల్లి చెరువుకు సంబంధించినటువంటి నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాచుపల్లి చెరువు వద్ద 8 విల్లాలను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో గుర్తించిన హైడ్రా అధికారులు అక్కడ కూడా కూల్చివేతలు ప్రారంభించారు. ఈ అమీన్పూర్ చెరువుకు సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే పాణ్యంకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ ఆయన తాజాగానే విక్రయించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వాల్ నిర్మాణం కూడా ఫామ్ హౌస్ సంబంధించి ఈ అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉందని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించారు. ఇరిగేషన్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు దీనిపైన పూర్తి డేటా ఇచ్చారు. కొంతవరకు ఆడ ఉద్రిక్తత నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత అడ్డుకునే రైట్ సాగర్, హైడ్రా దూకుడుగా వెళుతోంది ఈరోజు. నిజానికి శని ఆదివారాలు వచ్చాయంటే హైడ్రా ఏ ఎఫ్టీఎల్ దగ్గర కూల్చివేతలు ప్రారంభిస్తుందో, ఏ బఫర్ జోన్లో ఉన్న కూల్చివేతలు ప్రారంభిస్తుందో అని చాలామందిలో భయం, ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న వినాయక చవితి కావడంతో బహుశా ఆగినట్టున్నారు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ రోజైతే ఫీల్డ్కి వెళ్తారో ఆ మర్నాడు భారీ కూల్చివేతలు ఉన్నాయనే సంకేతాలు ఇప్పటివరకు వస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం ఫీల్డ్ విజిట్ చేశారు. నిన్న కూల్చివేతలు ఉండే అవకాశం ఉంటుందని అనుకున్నారు, కానీ వినాయక చవితి కావడంతో నిన్న కూల్చివేతలు చేయలేదు. కానీ ఈరోజు మాత్రం భారీ కూల్చివేతలకు తెరలేపారు.
ఇవాళ ఒక్కరోజే 3 ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ లేక్ పరిధిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఫామ్ హౌస్ దగ్గరకు హైడ్రా అధికారులు వెళ్లారు. కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అలాగే మల్లంపేట చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో విల్లాలను కూల్చివేస్తున్నారు. అవన్నీ బఫర్ జోన్లోని ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో 3 విల్లాలు, బఫర్ జోన్లో 5 విల్లాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు బోరబండలో సున్నం చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. కానీ దానికి ఎల్ఆర్ఎస్ ఉంది అని చెప్తున్నారు. పెద్ద అపార్ట్మెంట్ని అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఒక 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్ని అక్కడ నిర్మిస్తూ ఉన్నారు, గ్రూప్ హౌస్ మాదిరి. కానీ అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దాన్ని కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడికి అందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న వాళ్ళు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నోటీసులు ఇచ్చి కూల్చండి అని అంటున్నారు. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎటువంటి నోటీసులు కూడా ఒక్కోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు అని హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నారు. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలు కొనసాగిస్తున్నాము అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. మీరు 3వ బాక్స్లో ఉన్నది బోరబండలో అపార్ట్మెంట్ని కూల్చివేస్తున్నారు, సున్నం చెరువులో ఉన్న అపార్ట్మెంట్ని. ప్రస్తుతం ఆ కూల్చివేతల దగ్గర మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవికతో మాట్లాడదాం. దేవిక, ఏంటి పరిస్థితి? ఆ బిల్డింగ్ కూల్చివేతల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? హైడ్రా రంగంలో దిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే బోరబండ ఏదైతే సున్నం చెరువు ఉందో దాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు అంటూ కూడా హైడ్రా ముందుకు వచ్చింది. ప్రస్తుతానికైతే తెల్లవారుజాము నుంచి అయితే హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పుడు చూడొచ్చు ఒక 20% వరకు కూడా మొత్తం కూల్చిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే పొద్దున్నే వచ్చారు కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగుదామన్న ఇదిలో ఆగడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే ఇక్కడ వీళ్ళ ఓనర్స్ ఉన్నారో, అంటే ఈ అపార్ట్మెంట్స్ ఈ 4 అంతస్తులకు సంబంధించి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు తెలియని ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడే మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితి ఏర్పడింది రోహిత్. ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపు 2వ అంతస్తు ఏదైతే ఉందో అక్కడ హైడ్రా ఏదైతే అది ఉందో దాన్ని పట్టుకొని లాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు ఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతగానో పొద్దున్న నుంచి కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు ఎవరితోనే మాట్లాడించండి, పోనీ మేము కోర్టులో ఆల్రెడీ వేయడం జరిగింది, దానికి సంబంధించి మేము మాట్లాడుకుంటాము, ఒక 1 డే అయినా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తెల్లవారుజాము నుంచి అయితే ఇక్కడ ఎవరైతే పోలీసులు ఇంకా అధికారులు వీళ్ళందరూ సమక్షంలో ఇది ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ఇది కేవలం మాకు ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి, మేము మా పని మేము చేసుకుంటాము అని చెప్పి కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ సున్నం చెరువును ఆక్రమించి ఇంకా చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్, ఇల్లులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మా దగ్గర కూడా వస్తుందేమో అన్న భయంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో భయపడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఉందో ప్రస్తుతానికి చూడొచ్చు రోహిత్, ఇది 7 సంవత్సరాల నుంచి, అంటే ఇందాక బాధితురాలు చెప్పిన ఎవరైతే ఈ ఇంటి ఓనర్ ఉన్నారో ఆవిడ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గనక ఇది 7 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది. ఇప్పుడే మళ్ళీ మొదలు పెట్టాము, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు చేస్తున్న పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మా దగ్గర దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు పర్మిషన్ అప్పుడు ఎందుకు ఇచ్చారు? దేవిక, ఏంటి 7 ఇయర్స్ నుంచి ఏంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్? అంటే రోహిత్ ఏంటంటే ఇది వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ ఓనర్స్ ఉన్నారో, ఎస్ రోహిత్, ప్రస్తుతానికి ఎవరైతే ఈ ఇంటి ఓనర్స్ ఉన్నారో, అంటే ఈ స్థలం కొనుక్కొని దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది, అయితే 7 సంవత్సరాల నుంచి కూడా సగంలోనే ఆపేశారు అంటూ కూడా బాధితురాలు చెప్తుంది. అంటే సగం కన్స్ట్రక్షన్ చేసి ఆపేశాము, మళ్ళీ ఇటీవల కాలంలోనే మేము మొదలు పెట్టాము దీన్ని. 7 సంవత్సరాల క్రితం సగం కన్స్ట్రక్షన్ చేసి ఎందుకు ఆపేశారు? అంటే అప్పట్లోనే అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఆపేయమని నోటీసులు ఇచ్చారా, అందుకే ఆపేశారా? లేదు రోహిత్, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు సంబంధించి దీనికి సంబంధించి అన్ని ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్ని సైన్ చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అందరూ అప్రూవల్ ఇచ్చినప్పటికీ గతంలో కూడా సున్నం చెరువులో కొన్ని ఆక్రమణలను కూల్చివేశారు. ఒక 7 సంవత్సరాల క్రితం సున్నం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కొన్ని భవనాలను సున్నం చెరువులో కూల్చివేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. అంటే ఆ సమయంలో ఈ బిల్డింగ్ ఏమన్నా ఆపేయమని చెప్పారా, అప్పుడే మార్పు చేశారా?
అది కూడా మనం అడగడం జరిగింది రోహిత్. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఎక్కడి నుంచో అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది, మా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఒక్కొక్క రూపాయి పైసా కూడబెట్టుకోవడానికి మాకు ఇంత సమయం పట్టింది, దానివల్లనే ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు కన్స్ట్రక్షన్ చేసి సగంలో ఆపేసామో దాన్ని ఇప్పుడు మేము పూర్తి చేయాలనుకొని ముందుకు రాగా ఇప్పుడు ఈ విధంగా మాకు ఎదురైంది అని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో వాపోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కావాలంటే ఇవి కూడా మేము చూపిస్తాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అధికారులు అందరూ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు హైడ్రా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఇది అక్రమ కట్టడం అని ఏ విధంగా అంటున్నారు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఏదైతే సున్నం చెరువు ఉందో దానికి సంబంధించి ఇది FTL పరిధిలో లేదు, అసలు బఫర్ జోన్లో కూడా లేదు అని చెప్పి ఒకవైపు ఎవరైతే ఈ స్థలానికి సంబంధించిన ఓనర్ ఉన్నారో వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. మన RTVలో ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే కూల్చివేత అంటే ఎవరు అడ్డొచ్చినా సరే, ప్రస్తుతానికి పొద్దున్న నుంచి ఇది కొనసాగుతున్నప్పటికీ కూడా ఎవరు అడ్డొచ్చినా సరే మేము కొనసాగిస్తాము అని చెప్పి హైడ్రా మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది రోహిత్. రైట్ దేవిక, హైడ్రా ఈరోజు చాలా దూకుడుగా వెళ్తోంది. 3 చోట్ల ఆక్రమణలను కూల్చివేస్తోంది. 3 చోట్ల బఫర్ జోన్లో FTL పరిధిలో నిర్మాణాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి అంటూ హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోంది. కూల్చివేతల దిశగా దూకుడుగా వెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. అమీన్పూర్ లేక్ పరిధిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫామ్ హౌస్ దగ్గరకు హైడ్రా అధికారులు చేరుకున్నారు. అలాగే మల్లంపేట చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో విల్లాలు కూల్చుతున్నారు. FTL పరిధిలో 3 విల్లాలు, బఫర్ జోన్లో 5 విల్లాలు ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి అందులో FTLలోనో బఫర్ జోన్లోనో ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చు, కొనుక్కోవచ్చు, కానీ వాటిని వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి, కన్స్ట్రక్షన్స్ చేయడానికి ఉపయోగించడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు ఇది మా ల్యాండ్ మేము కొనుక్కున్నామో ఆక్రమించలేదు అని. అఫ్కోర్స్ ఆక్రమించిన ల్యాండ్ కాకపోయి ఉండొచ్చు, కొనుక్కున్న ల్యాండే అయి ఉండొచ్చు. కానీ ఆ కొనుక్కున్న ల్యాండ్లో కూడా కొన్నిసార్లు నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండదు. కొన్ని చోట్ల మీరు కూడా చూడొచ్చు, భవనాలు ఎత్తుకు సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్లున్న చోట, కంటోన్మెంట్ ఏరియాలోనూ మీ సొంత స్థలమే ఉన్నప్పటికీ ఇతర ప్లేస్లలో మాదిరిగా అపార్ట్మెంట్లు ఎత్తైన భవనాలు, హై రేజ్డ్ భవనాలు నిర్మించడానికి అవకాశం ఉండదు. కేవలం ఒక ఫ్లోర్ మాత్రమో లేకపోతే 2 ఫ్లోర్లు ఉండే భవనాలకు మాత్రమే కొన్ని చోట్ల అనుమతినిస్తూ ఉంటుంటారు. కొన్ని చోట్ల ఆ నిర్మాణాలు కూడా చేపట్టడానికి వీల్లేదు. అక్కడ కేవలం పంటలు పండించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది అధికారులు కక్కుర్తుపడి ఇల్లీగల్గా కాసులకు కక్కుర్తుపడి పర్మిషన్స్ ఇచ్చేశారు. అది FTL పరిధిలో ఉంది, రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది అధికారులకు డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాధ కలుగుతోంది. నిజానికి ఆ అపార్ట్మెంట్ను కొన్న వాళ్లకు అది ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. కానీ వాటికి అనుమతినిచ్చిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ అధికారుల ఆస్తులను కూడా అటాచ్ చేయాలి. అది FTLలోనో బఫర్ జోన్లోనూ ఉంది. ఎప్పుడైనా అది ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ కాంట్రాక్టర్లు అధికారుల చేతులు తడిపి ఇలాంటి భవనాలు నిర్మించి సామాన్యులకు అమ్మేసి వాళ్ళ చేతులు దులుపుకుని సొమ్ములు చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళకి తెలిసి పని చేస్తే అధికారులను ప్రలోభపెట్టి ఇలా పర్మిషన్స్ తెచ్చుకున్నట్లయితే ఆ కాంట్రాక్టర్ల ఆస్తులను అటాచ్ చేయాలి. ఆ అధికారులు పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేని పర్మిషన్స్ అధికారులు ఇచ్చినట్లయితే ఆ అధికారులకు సంబంధించిన ఆస్తులు కూడా